అసలు నిన్నలా డాడీ వాడిని ఎన్నోసార్లు లేపేస్తానంటే నువ్వు అడ్డుపడ్డావు. పులిలా పొంచి కూర్చోవాలన్నావు, నక్కలా నక్కి ఉంటారన్నావు. ఇప్పుడేమైంది? వాడు మన వ్యాపారాన్ని దెబ్బతీసి లక్షలు నష్టం ఇస్తాడు కాకుండా కోట్లకు వారసవాద అతను కూడా తంత్రం చేసుకున్నాడు. ఇళ్ళలగానే పండగ కాదు, తాడు ముక్క కట్టగానే పెళ్లి కాదురా. నువ్వు పెళ్లి కాదు, తద్దరం కాదు అవకాశం కోసం ఇక్కడే కూర్చో. వాడు దాన్ని వెంట పెట్టుకుని అది ముందుకు కూడా వెళ్ళాడు. రేపు పిల్ల పాపతో వచ్చాక నువ్వు లాలిపాట, నేను జోలపాట కలిసి పాడరా. ఈ పుణ్యకోటి పొరలో కోటి పాప ఆలోచనలు ఉన్నాయరా. వాడు హద్దు మీరడు కదా అని లేపటం వద్దన్నా. ఇప్పుడు వాడి ఆట కట్టించడానికి పంజా దెబ్బ లాంటి పథకం వేస్తాను చూడు. ఇదిగో కొత్త పెళ్లి కూతురా, మనం రెడీ. ఏంటి ఇంకా ఆలస్యం? త్వరగా రావాలి. ఇంకా నువ్వు ఆలస్యం చేస్తే ఈ రాత్రి తెల్లారిపోతుంది, నేను చల్లారిపోతాను. ఆ తర్వాత నువ్వు వచ్చిన ప్రయోజనం ఉండదు. వచ్చేసానండి. ఏమిటండి అవుతారు? దశావతారం అండి. నాకు చీర కట్టుకోవడం సరిగ్గా తెలియదు కదండి, అందుకే ఆలస్యం అయింది. కట్టుకున్న మొగుడు దగ్గర మొదటి రాత్రి వచ్చేటప్పుడు చీర కట్టుకోవడం, నగలు పెట్టుకోవడం ఇవి కాదండి ఇంపార్టెంట్. గట్టిగా కవులించుకోవడం, ముద్దునే ముద్దు. వదలండి, నా చీర నలిగిపోతుంది. ఏమిటా నువ్వు చీర జాకెట్ నెలకుండా ఉంటానికి దాన్ని శివరాత్రి అనుకున్నావా? తొలి రాత్రి. చీర జాకెట్టే కాదు, నువ్వు నేను కూడా జాయింట్ గా నలిగిపోతావు. ఏ టైంలో ఎవరబ్బా తలుపు తడుతున్నారు? పానకంలో పుడకలా, రామాయణంలో పిడకలా. వచ్చారా ధరలో? నేను అమ్మ కడుపు మాట మొదటి రాత్రి మనకు స్వేచ్ఛగా ఉండకుండా ఇలా వచ్చి డిస్టర్బ్ చేయడం మీ ధర్మంగా ఉన్నట్రా. మూసి బయటపోతారే. ఇంటి దాకా వచ్చిన దాకా బయట మీద కట్టి పవలిస్తారంటే అసలు మొదటి రాత్రి నాకా మీకా? వివాహ గేట్ దగ్గర కూర్చుని కాపలా కాదండి, ఎవరు రాయన కూడా ఇవ్వండి. అసలు పులి కాలం నేను వస్తుంటాయి. పాపం ఎంతో దూరం నుంచి వచ్చాయి, వాటిని కూడా లోపలికి రానిస్తే నలుగురం కలిసి 4 స్తంభాలు ఆట ఆడుకోవాల్సిందే. ఇక ఇప్పుడు మన కార్యక్రమం అది కాదు. ఆ బ్రహ్మదేవుడు వచ్చినా సరే, భూకంపం వచ్చినా సరే ఒక క్షణం కూడా విషయమే లేదు. బంగారం నీ సింగారం త్వరగా కావాలి. అప్పుడే నిమిషం అయిపోయింది, 9 నిమిషాలే ఉంది. జస్ట్ మినిట్ ప్లీజ్. నేను మీతో పాటు బాత్రూంలోనా? ఎందుకు? ఏం లేదు, నీ వీపు ఇస్తే త్వరగా అయిపోతుంది కదా అని. ఏం అక్కర్లేదు, త్వరగా రావాలి, లేకపోతే ఐడియా మారిపోతుంది.